హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయశ్రీ వేణు వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్కి దగ్గరలో ఉన్న ఈషా ఫౌండేషన్లో లైట్ షో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ లైట్ షో ప్రతిరోజు సాయంత్రం 7:20 నుంచి 7:40 వరకు ఉంటుందండి. ఈ లైట్ షో చూడడానికి చాలా బాగుంటుంది. ఈ లైట్ షో గురించి సద్గురు గారు వాయిస్ ఓవర్ ద్వారా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈషా ఫౌండేషన్ అనేది జగ్గి వాసుదేవ్ గారిచే స్థాపించబడింది. దీన్ని ఎలాంటి లాభాల గురించి ఆలోచించకుండా సామాన్య భక్తునికి కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని నడుపుతున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. అందుకే ఇక్కడ ఎలాంటి ఎంట్రన్స్ ఫీ కూడా లేదు. ఇక్కడ ఆదియోగి శివ స్టాచ్యూని కేవలం 7 నెలల్లో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఆదియోగి శివ స్టాచ్యూ సేమ్ కోయంబత్తూర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఈషా ఫౌండేషన్లో నిర్వహిస్తున్న ఆదియోగి దివ్య దర్శనం అనే లైట్ షోలో ఆదియోగి శివుడి కథను, యోగా మూలాల గురించి తెలియజేయబడుతుందండి. హిమాలయాల్లో శివుని నృత్యం గురించి, అర్ధనారీశ్వర రూపం గురించి వివరించబడుతుంది. ఈ లైట్ షోలో వీటన్నింటి గురించి వివరించడానికి 3D మ్యాపింగ్ని, లేజర్లు మరియు స్పెషల్ ఎఫెక్ట్లను ఉపయోగిస్తున్నారు. దీన్ని 2022 ఫిబ్రవరి 16న సద్గురు గారు భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఆదియోగి శివ స్టాచ్యూని జనవరి 15 మకర సంక్రాంతి రోజున 2023 సంవత్సరంలో బసవరాజు బొమ్మాయి గారిచే, కర్ణాటక ముఖ్యమంత్రి గారిచే ఇనాగరేషన్ చేయబడింది. ఈ స్టాచ్యూ పొడవు 147 అడుగులు, వెడల్పు 82 అడుగులు, ఎత్తు 112 అడుగులుందండి. ఇది బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ చిక్బలాపూర్ నుంచి ఆటోల సౌకర్యం కూడా కలదు. కర్ణాటక రాష్ట్రం చిక్బలాపూర్కి దగ్గరలో ఉన్న ఈషా ఫౌండేషన్లో ఆదియోగి శివ స్టాచ్యూ ఎలా ఉంది అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.